జనావాసాల్లోకి చొచ్చుకొస్తున్న పరిశ్రమల వల్ల పచ్చటి పల్లెలు కాలుష్యమయంగా మారుతున్నాయి. పెద్ద పెద్ద కంపెనీలు ఉపాధి అవకాశాల అభివృద్ధి ఉన్నప్పటికీ వీటి కోసం ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టాల్సి వస్తోంది. తాగే నీరు, పీల్చే గాలి, ఫ్యాక్టరీల నుంచి వ్యర్థాల వల్ల గ్రామాలు కాలుష్య కోరలో చిక్కుకుంటున్నాయి. అనారోగ్య సమస్యలతో ప్రజలు అల్లాడుతున్నారు. కరీంనగర్లోని డైరీ ప్రధాన ప్లాంట్ నుంచి వస్తున్న వ్యర్థాలతో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నామంటున్నారు అక్కడి ప్రజలు. కానీ ఫ్యాక్టరీ యాజమాన్యాలు మాత్రం ఇందుకు భిన్నంగా చెబుతున్నాయి. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉన్న కరీంనగర్ డైరీ ప్రధాన ప్లాంట్లో మిల్క్ ప్రాసెసింగ్ జరుగుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన పాలను పద్మానగర్, రామ్నగర్ సమీపంలోని పరిశ్రమలో పాల ఉత్పత్తులను తయారు చేస్తోంది ఆ సంస్థ యాజమాన్యం. 1,00,000 మంది పాడి రైతులు 1,80,000 లీటర్ల పాల ఉత్పత్తితో రాష్ట్రంలోని నంబర్ 1 డైరీ అని ఆ సంస్థ ఇప్పటికే ప్రకటించుకుంది. అయితే ఈ ఫ్యాక్టరీల నుంచి వచ్చే వ్యర్థాల వల్ల మాత్రం స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. సేకరించిన పాలను ప్రాసెసింగ్ చేసే క్రమంలో వాడే రసాయనాలు, డైరీ వ్యర్థాలను యథేచ్ఛగా బయటకు వదులుతుండడంతో గాలి, నీరు, భూమి కాలుష్యానికి గురవుతున్నాయి. పరిశ్రమ చుట్టూ ఉన్న 3 కిలోమీటర్ల మేర జనావాసాల్లో ప్రజలు వివిధ రకాల జబ్బులతో ఇబ్బందులు పడుతున్నారు. భూగర్భ జలాలు తాగేందుకు కాదు కదా, కనీస అవసరాలకు వినియోగించుకునేందుకు కూడా పనికిరానంతగా ఉన్నాయని అంటున్నారు. ఆ నీటి బోరు ద్వారా బయటకు వస్తున్నటువంటి ఇంటి పరిసరాలను శుభ్రం చేసేందుకు వాడిన గేట్లు పూర్తిగా తుప్పుబట్టి పాడవుతున్నాయని చెబుతున్నారు. ఇక ఇక్కడ బోర్ వాటర్లో టీడీఎస్ స్థాయి 3,000కు మించి ఉంది. ఇది సాధారణం కంటే 10 రెట్లు ఎక్కువ. వంట పాత్రలు, ఇనుము, అల్యూమినియం బకెట్లలో ఈ నీటిని నిల్వ చేస్తే కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే ఆయా పాత్రలకు రంధ్రాలు పడుతున్నాయని వాపోతున్నారు ప్రజలు. ఇక డైరీ నుంచి వచ్చే బాయిలర్ పొగతో శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయంటున్నారు కాలనీ వాసులు. కాలనీలో క్యాన్సర్ కేసులు కూడా నమోదవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే కొనసాగితే తమ పిల్లల భవిష్యత్తు ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్లోని మిల్క్ డైరీ వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు అక్కడి గ్రామస్తులు. తాము పడుతున్న అవస్థల గురించి రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ఇప్పటికే ఫిర్యాదులు చేశామని చెబుతున్నారు. అధికారులు వచ్చి పలు జాగ్రత్తలు తీసుకోవాలని తమకు సూచనలు ఇస్తున్నారని తప్ప డైరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కాలుష్యాన్ని నివారించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు బాధితులు. అయితే డైరీ యాజమాన్యం మాత్రం తాము నిబంధనల మేరకు నడుచుకుంటున్నామని చెబుతోంది. మిల్క్ ఫ్యాక్టరీ వల్ల ఎలాంటి కాలుష్యం జరగలేదని చెబుతున్నారు కరీంనగర్ డైరీ చైర్మన్ రాజేశ్వరరావు. డైరీ ప్రధాన కర్మాగారానికి వెనకాల ఉన్నాం. ప్రధాన కర్మాగారానికి వెనకాల ఉన్న కాలనీలో పరిస్థితిని అయితే ఒక్కసారి మనం విజువల్లో చూడవచ్చు. ఇక్కడ గేట్లను మనం చూసినట్టయితే భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమయ్యాయి. బోరు వాటర్తో వాకిళ్ళు కడుగుతున్న వాళ్ళు కానీ తర్వాత ఇళ్లను శుభ్రం చేసుకుంటే బోరు వాకిళ్లతో ఎటువంటి దుస్థితి ఉందో మనం ఇక్కడ విజువల్లో గమనించవచ్చు. గేట్లు కంప్లీట్గా తుప్పుపట్టిపోతున్న పరిస్థితి. బోర్లలో మోటార్లు కూడా బోర్లలో ఇనుపై కనుక మోటార్లు కనుక వేసినట్టయితే ప్లాస్టిక్ పైపులు కాకుండా లోపల వేసే మోటార్ ఏదైతుందో మోటార్లు కూడా పూర్తిగా తుప్పు పట్టి కొన్ని నెలల వ్యవధిలోనే అవి పనికి రాకుండా పోతున్న దుస్థితి. అంటే ఒక ఇనుము ఏ రేంజ్లో ఖరాబ్ అవుతుందో మనం ఇక్కడ విజువల్లో చూస్తున్నాం. మనుషుల ఆరోగ్యాలు ఇంకే రేంజ్లో ఖరాబ్ అవుతుందో ఊహించుకుంటేనే ఒక భయానకంగా ఉన్న సిచ్యువేషన్ అయితే కనబడుతోంది. వాటర్లో పీపీఎం లెవెల్స్ కానీ తర్వాత టీడీఎస్ కానీ ఇవి పూర్తిగా ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయని చెప్పేసి కాలనీవాసులు చెప్తా ఉన్నారు. మనతో పాటు ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కరీంనగర్ డైరీ వల్ల? గతంలో మేము ఇక్కడ నివాసం ఉన్నప్పుడు కొంచెం చిన్నగా ఉంటుండే పొల్యూషన్, కానీ ఈరోజు తారా స్థాయికి పోయి
వీరు గేట్లు కానీ బాత్రూంల ట్యాప్లు కానీ బోర్లు కానీ ప్రతి ఒక్కటి కూడా ఇనుప వస్తువు ఖరాబ్ అయ్యే పరిస్థితి. ఇంట్లో ఒక రోజు మనం అన్నం వండుకునే గిన్నెలు మనం బయట పెట్టి 3 రోజుల తర్వాత చూస్తే రంధ్రాలు పడే స్థాయిలో ఈరోజు వాటర్ తయారైంది. అలాగే శ్వాస పీల్చుకోవాలంటే అంటే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ 4 నుంచి 6 గంటల మధ్యలో ఒక రకమైన వాయు కాలుష్యం వచ్చిన శ్వాస తీసుకోవాలన్న ఇబ్బంది. మేము పడే ఇబ్బంది చూస్తుంటే మా దగ్గర 3 క్యాన్సర్ బాధితులు ఉన్నారు. వారు ఏంటి అని చెప్పంటే ఎయిర్ పొల్యూషన్ వల్ల అయిందని చెప్పి డాక్టర్లు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా మా ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే మేము పిలిచినా కూడా ప్రేమ కొద్దీ 1 గంట సేపు 2 గంటల కన్నా ఎక్కువ ఉండే పరిస్థితి లేదు. ప్రపంచానికి పాలందిస్తున్న డైరీ పాపాలు ఏ రేంజ్లో ఉన్నాయో ఇక్కడున్న ప్రజలైతే చెప్తా ఉన్నారు. మరొక కాలనీవాసి ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఇక్కడ భూగర్భ జలాల సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, ప్రజల ఆరోగ్యం ఏ విధంగా ఉంది? సార్ మామూలుగా గ్రౌండ్ లెవెల్లో టీడీఎస్ వచ్చేసి 150 ఉంటుంది సార్. ఇక్కడ వచ్చేసి 3500 to 4000 టీడీఎస్ ఉంటుందండి. వాటర్ నోట్లో మేము వేసుకోలేమండి, మొత్తం ఉప్పు వాటరు, వాసన వస్తుంటుంది. ఆ డైరీ నుంచి వచ్చే దుర్గంధం వలన మేము ముక్కులు మూసుకొని మేము డే టైంలో కూడా మేము మాస్కులు పెట్టుకొని ఇంట్లో ఉండడం జరుగుతుంది. బయటికి రాలేని పరిస్థితి సార్. మేము మాకు పండుగలు పబ్బాలు వచ్చినా కూడా ఈ వాసన మేము భరించలేకపోతున్నాం. అందరు ఇప్పుడు సంక్రాంతి పండుగ వచ్చింది సార్, అందరి గల్లీలో అప్పాలు చేసుకునే వాసన వస్తే మా గల్లీలో దుర్గంధమైన వాసన వస్తుంది సార్. ఈ బాధను మేము ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు సార్. మేము పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళకి చెప్పాము, కలెక్టర్ వాళ్ళకు కంప్లైంట్ చేసాం, మున్సిపాలిటీ వాళ్ళకి కంప్లైంట్ చేసాం. కానీ వాళ్ళ దగ్గర నుంచి మాకు ఏ విధంగా ఇదే తెలుసు సార్. పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి మేము అందరం వెళ్ళి ఆ సభ్యులందరం వెళ్ళి మేము చెప్పడం జరిగింది. 2 months అవుతుందండి. వాళ్ళకు రిపోర్ట్ వచ్చింది, వాళ్ళు చూసుకున్నారు. వాళ్ళు వచ్చి గ్రౌండ్ లెవెల్లో చూసుకొని 3500 to 4000 టీడీఎస్ ఉందని వాళ్ళకి తెలిసినా కూడా వాళ్ళ మీద ఏమి యజమాన్యం మీద ఏ విధమైన చర్యలు తీసుకోవడం లేదండి. మరి గవర్నమెంట్ ఎందుకు భయపడుతుందో, వాళ్ళు ఎందుకు భయపడుతున్నారో యజమాన్యం వాళ్ళకు మాకు అర్థం కావడం లేదు. అమ్మ చెప్పండి, మీరైతే ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు కదా, ఇక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుంది? ఇట్లనే ఇక గోస పడుకుంటా, స్మెల్ వచ్చుకుంటా, ఇట్లనే ఓపిక పట్టుకుంటా, స్మెల్ వచ్చుడు, ఇంట్లో మాస్క్ వేసుకొని తిరుగుడు, శ్వాస సంబంధించిన రోగాలు రావుడు, ఇక ఎప్పటికీ ఇక అలవాటు అయిపోయింది. ఎవరన్నా నచ్చినా ఉండు లేదు. ఇక ఇల్లు అనేది ఎప్పటికీ ఉండేది కళ, అది ఇల్లు కట్టుకోవడం అంటే. అట్లాంటప్పుడు ఇల్లు కట్టుకొని ఇట్లాంటి రోగాలు వస్తే ఏముంటాం? ఇల్లు అసలు శ్వాస ఆడడం లేదు, మోటార్లు అన్నీ చెంగుపడ్డాయి, గేట్లు అన్నీ ఖరాబ్ అయినాయి, ఎవరు వచ్చినా ఉండరు. మేము కూడా వెళ్ళిపోతాం, మా జాగ కూడా వాళ్ళనే తీసుకోమన్నారు. అన్నీ ఖరాబ్ అయినాయి, ఏవి ఉండట్లేదు. అమ్మ చెప్పండి, ఇక్కడ ఎటువంటి సిచ్యువేషన్ మీరు ఎదుర్కొంటున్నారు? ఈ కరీంనగర్ డైరీ వల్ల చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నామండి మేము. ఇది కరీంనగర్ డైరీ అనేది హెవీ టాక్సిన్స్ని రిలీజ్ చేస్తుంది. అది వాటర్లో కాకుండా ఇట్ ఈస్ ఆల్సో పొల్యూటింగ్ ఇన్ ద ఎయిర్ ఓన్లీ. సో ఈ ఎయిర్లో వచ్చే కెమికల్స్, ఈ వాటర్లో వచ్చే కెమికల్స్ వల్ల చాలా డిసీజెస్ బారిన పడాల్సి వస్తుంది. ఎస్పెషల్లీ పెద్దవాళ్ళు కొంచెం అస్తమా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. అదే చిన్నపిల్లలు చూసినట్టయితే స్కిన్ ఎలర్జీస్ అండి. ఈ ఒక్కటి 1 day కూడా ఈ వాటర్తో బాతింగ్ చేసినట్టయితే ఇన్ కేస్ హెయిర్ లాస్ అవ్వడం కానీ, స్కిన్ ఎలర్జీస్ కానీ చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాము. ఈ వాటర్ని 1 day కూడా మనం బాతింగ్ కాదండి, బౌల్స్ క్లీన్ చేస్తే కూడా మనకి బౌల్స్లలో ఈవినింగ్ లోపే మనకి ఆ చేంజెస్ అనేది కనిపిస్తుంది, అంటే చిలుములు రావడం లాంటివి. అమ్మ చెప్పండి, మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు? అంటే ఇక్కడ వంట చేసుకోవడానికి తో సహా కనీసం స్నానం చేయడానికి కాదు కదా, వంటకు కూడా నీళ్ళు వేరే నీళ్ళే వాడాల్సిన పరిస్థితి. మొత్తం బయట నుంచి తెచ్చుకునే వాటర్, ఒక్కరోజు మున్సిపాలిటీ యాప్ రాకపోతే బయట కొనుకొచ్చుకునే వాటర్ మొత్తం తీసుకొచ్చుకొని స్నానానికి, గిన్నెలకు, వంటకి అన్నిటికీ కొనుకొచ్చుకొని వాడడమే వాటరు. ఈ వాటర్ మాత్రం యూజ్ చేయరాదు మొత్తమే. కనీసం వంటకు కాదు కదా, అది భోజనాలు చేసిన తర్వాత గిన్నెలు కడగడానికి కూడా ఈ వాటర్ పనిచేయడం లేదు. ఇటువంటి దుస్థితిని మేము ఎదుర్కొంటున్నాం. ఖచ్చితంగా కరీంనగర్ డైరీ పాపాల పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కాలనీవాసులు కోరుతా ఉన్నారు. ఇది ప్రపంచానికి పాలందిస్తున్న ఒక సంస్థ ఇక్కడ మాత్రం పాపాలు అందిస్తూ ఉన్నది. ఆ సంస్థ పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, మమ్మల్ని కాపాడాలి, నిబంధనల ప్రకారంగా ఖచ్చితంగా కరీంనగర్ డైరీ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కాలనీవాసులు అయితే డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, NTV, కరీంనగర్ నుంచి. ఇప్పుడు లేనిపోని ఆరోపణలు చేస్తుండ్రు. మీకు ఏదో ఇది చర్మ వ్యాధులు వస్తాయని చెప్పి దాని తర్వాత దీంతో ఏమవుతుంది అని అంటే వినియోగదారుల గిట్ట ఒకవేళ వస్తే మిల్క్ తగ్గుతుంది, సేల్ తగ్గుతుంది. సేల్ తగ్గినప్పుడు ప్రైవేట్ వాళ్ళు పుంజుకుంటారు. ప్రైవేట్ వాళ్ళు పుంజుకున్నప్పుడు నేచురల్లీ ఇది మరి నష్టపోయేందుకు ఆస్కారం ఉంది. పొలిటికల్ అదే ఏం లేదు, కొంతమంది దీనిపై లేనిపోని ఆరోపణలు చేస్తుండ్రు. మీకు ఏదో ఇది చర్మ వ్యాధులు వస్తాయని చెప్పి దాని తర్వాత దీంతో ఏమవుతుంది అని అంటే వినియోగదారుల గిట్ట ఒకవేళ వస్తే మిల్క్ తగ్గుతుంది, సేల్ తగ్గుతుంది. సేల్ తగ్గినప్పుడు ప్రైవేట్ వాళ్ళు పుంజుకుంటారు. ప్రైవేట్ వాళ్ళు పుంజుకున్నప్పుడు నేచురల్లీ ఇది
మరి నష్టపోయేందుకు ఆస్కారం ఉంది. ప్రైవేట్ డైరీలు చేపిస్తున్నారా, పొలిటికల్ పొలిటికల్ అదే ఏం లేదు.